అది ఇతరులకు జరిగితే మనకు సంతోషంగా అనిపించి వచనం చెప్తుంటాం, అంతేలే వాడు ఏం చేస్తాడు అది అనుభవిస్తున్నాడు అని అంటుంటాం. కానీ మన జీవితాలు వచ్చే వరకు మనం ఏ విధంగా ఉంటున్నాం? ఇక్కడ గొర్రెల కాపర్ల గురించి రాయబడింది. ఎందుకు దేవుడు యేసు ప్రభు వారి యొక్క గొప్ప శుభవర్తమానము, అందరికీ ఆనందం కలిగజేసే పెద్ద శుభవర్తమానం ఎందుకు గొర్రెల కాపర్లకు మొట్టమొదటిగా చెప్పబడింది? అందరు చెప్పే ఒక మాట ఏంటిది? యేసు ప్రభు వారు మనకు మంచి కాపరి కాబట్టి దానికి సాదృశ్యంగా చెప్పబడింది అనే మాట అని అంటుంటారు. అంతేనా? మనకు తెలిసింది అంతే కదా. దీంట్లో ఇంకా కొంచెం లోతుగా మనం ఆలోచిస్తే, గొర్రెల కాపర్లు అనేవారు ఏ విధంగా ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు కాకుండా వేరే వారు ఏ విధంగా చూసేవారు? ఆదికాండం 46వ అధ్యాయం 33వ వచనం. గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు కనుక. హేయులు అంటే అసహించుకునేవారు, ఇష్టం పడేవారు కాదు. వీళ్ళకి ఎక్కడ ఐగుప్తులో వీరికి స్థానం లేదు.